కూర్చోవద్దు, ముందుకు రండి. కుర్చీలోనికి ఎవరు కూర్చోవద్దు, ముందుకు రండి, ముందు తిరిగి రండి. ఆఖరి వచ్చిన వాడినప్పుడు ముందుకు రండి. కుర్చీలోనికి ఎవరు కూర్చోవద్దు. సత్య సాక్షి ప్రార్థించుకుందాం. ప్రేమల మా కొడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయం మధ్యాహ్న కాల సమయంలో ఇంటికి వచ్చాం ప్రభా. మా యొక్క అవసరం మీకు తెలుసు. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఏది అవసరమో మీకు తెలుసు. దాన్ని బట్టి మీరు మాట్లాడేటువంటి దేవుడివి. దాసనాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని క్షీపించుకొని కొన్ని మాటలు దాక్షమని ప్రార్థిస్తుంటున్నాం. చిన్నవాళ్ళు కూడా ఖాళీ కలగకుండా మీ యొక్క భాగం పొందడంలో సారాంశమని వేడుకుంటూ అంధకార శక్తులు మీ నామపడ అందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ చేసిన వేళ్ళు ఉపకారాలైన వాటిని స్థుతిస్తూ మిగతా మహిమా ప్రభావాలను గౌరవించుకోండి. ఏసే పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెడీ సమయంలో మాట చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని 24వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23, 24. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుని పొందితిని. ప్రభువు యేసు తన రాత్రి సదాశక్తి చెల్లించి దాని గురించి మీ కొరకు నాశనము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ విషయాన్ని చెప్పాను. తిరిగి మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుంచి 38వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 32 నుంచి 38 వరకు. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గంలో మోర్చిపోదురేమని వారిని ఉపవాసం పంపేయటం నా మనసు లేదని వారితో చెప్పగా, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడుగుగా, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నామని చెప్పిరి. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని దాసులు చెల్లించి వాటి విరిచి తన శిష్యుడికి ఇచ్చెను.
శిష్యులు తన సమూహమునకు వడ్డించింది. స్త్రీలను పిల్లలను కాక తెలియని వారు 4,000 మంది పురుషులు. చాలు. చదవని లేఖన భాగాన్ని ప్రభు ఆశీర్వదించింది కాక. ఇక్కడ మనం ప్రతి ఆదివారం కూడా ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నాం కదా. అందుకని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, పౌలు రాస్తూ, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందాను. ప్రభునిస్తాను అప్పుడు రాత్రి రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి నీ కొరకని నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తీర్చేయడని చెప్పాడు. ఈ విషయం మనం అనేక సందర్భాల్లో వింటూ వచ్చాము. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోవడం కొరకై ప్రయత్నం చేద్దాం. ప్రభు ఇక్కడ ఒక రొట్టెను పట్టుకున్నాడనే మాట. ఎందుకైనా రొట్టెను పట్టుకున్నాడు అని కొంత ధ్యానించాను నేను. అప్పుడు నాకు కొన్ని నూతనమైన విషయాలు ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. ఎన్నో శ్రేష్టమైన ఉన్నాయి కదా. మనమేం పట్టుకుంటాము, మంచి ఫలావా పట్టుకుంటాము, లేక మటన్ చికెన్ పట్టుకుంటాము, మంచి మామిడి పండు పట్టుకుంటాము, చాలా మంచి మనం పట్టుకుంటాం. అవునా? అది ప్రభు ఏం పట్టుకున్నాడు? రొట్టె. ఇంటికి పోవడంతోనే మీరు ఎంతమంది రొట్టె తింటారు చెప్పండి. రొట్టె తయారు చేసుకుని వచ్చారు, ఒక్కరు కూడా. ఎందుకంటే రొట్టెకి అంత విలువ లేదు కదా. రొట్టె ఉంది, ఎవరో తింటారు. కావాల్సినటువంటిది మంచి అన్నం, కూరగాయలు, వెజిటేరియన్, నాన్ వెజ్ ఏదైనా సరే సమృద్ధికి కావాలి. అది మనం కోరుకుంటాం. ఇది ప్రభు రొట్టె పట్టుకుంటున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు ఈ రొట్టెను? అంతేకాదు, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇది మరి నా శరీరం అని కూడా చెప్తున్నాడు. లోకంలో ఆయన శరీరాన్ని బంగారాన్ని పోల్చుకోవచ్చు. మనకు తెలుసు, ఇతర దేవి దేవతలందరూ వాళ్ళ శరీరాలు దేనికి పోలుస్తారు? బంగారాన్ని పోలుస్తారు. వారి శరీరం మీద పట్టు వస్త్రాలు, బంగారాన్ని చూపిస్తారు. అయితే ప్రభు రొట్టెని తను పోల్చి చూసుకుంటున్నాడు. ఒక రొట్టె. మరి ఇప్పుడు ఆ రొట్టెను ఆయన ఏం చేస్తున్నాడంటే, రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ముందు ఏమెత్తుకున్నాడు? రొట్టె. అందుకనే మన హెబ్రోన్ దర్శనం ఏంటంటే, రొట్టెలో మనం పాలు పొందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏ సంఘంలో కూడా వారు అనుసరించారు. వారు రొట్టె ఇస్తాను, వారి తర్వాత ద్రాక్షరసం ఇస్తారే కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు ప్రతి ఒక్కరు కూడా అందులో పాలు పొందేటటువంటి వారు కృతజ్ఞతాస్తుతి చెల్లించండి అని అన్నారు. కృతజ్ఞతాస్తుతి. ఈ రొట్టెలో 2 భాగాలు ఉన్నాయి. కృతజ్ఞత అంటే ప్రభా నాకు ఇచ్చినటువంటి ఆహారాన్ని, ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అంటారు. మస్ట్ బి థ్యాంక్ఫుల్ అంటు ది లార్డ్. స్తుతి అంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎందుకు ఇచ్చాడు, దీని వెనక ఆయన ప్రేమ ఎంత ఉన్నది, ఆయన ఇవ్వడంలో గల ఉద్దేశం ఏమిటి, ఇది విషయాలు ఉంటాయి అక్కడ. అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తరువాత రొట్టెలో పాల్గొందాం. మనం పెద్ద పెద్ద సంఘాలు చూస్తాం కదా, పెద్ద సంఘాలు కూడా వెళ్తాం కదా. ఎవరైనా ఈ వాక్యానుసారంగా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఉదాహరణ LEF ఉంది. LEF సంఘము చాలా శ్రేష్టమైన సంఘం, మంచి సంఘం. కానీ వాళ్ళు బలజోలికే పోరాడు. రొట్టె తీసుకోవాలనుకుంటే ముందు ఉపవాస ప్రార్థన చేసి తమ తాము పరిశుద్ధపరచుకొని ఆ తర్వాత ఆ రొట్టెలో పాల్పొందుతారు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీనిని చేయడు. ఏ రోజు చేయమని చెప్పాడు? ఆదివారం మేము రొట్టె విరుచులకు కూడిన. కాబట్టి రొట్టె విరిచేది ఏ దినము? ఆదివారం. అందుకనే ఈ నా మాటలు చొప్పున చేయ ప్రతివాడు
ఏ పునాది మీద వేసుకుంటున్నాడు? బండ మీద పునాది వేసుకుంటున్నాడు. ఈయన మాటల ప్రకారం చేయనటువంటి సంఘాలు దేని మీద పునాది వేసుకుంటున్నారు? ఇసుక మీద పునాది. బండ మీద పునాది వేసుకుంటే ఎన్ని రకాలైన పరిస్థితులు వచ్చినా కూడా నిలబడుతుంది. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వెడుకులు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, ఎన్నో రకాలైన పరిస్థితులు కూడా మనం వెళ్ళవచ్చు. అయితే నిలబడతాం మనం. ఎందుకంటే ఆ పునాది బండ మీద వేయబడినటువంటిది కాబట్టి నిలబడుతున్నాం. మరి ఎప్పుడైతే అది లేదో కొన్ని ఊరికి నేను చల్లారిపోతున్నారు, బలహీనపరచబడుతుంటున్నారు. అందుకనే ఆయన రొట్టె ఎందుకు పట్టుకున్నాడు అనే విషయాన్ని ఈరోజు మీ ఎదురు తీసుకొస్తున్నాను. ఇన్ని లోకంలో ఎన్నో ఉంటుండగా కూరగాయలు తీసుకురామని చెప్పొచ్చు ఆయన, లేదా ఇంకొకటి ఏవో ఉన్నాయని తీసుకురావచ్చు అని చెప్పొచ్చు ఆయన. కానీ రొట్టెనే ఎందుకు ఆయన కోరుకుంటున్నాడు? సరే పోనీ రొట్టెలు ఆ యెరూషలేములో తింటారనుకోండి, తను కూడా రొట్టెకి ఎందుకు పోలుస్తున్నాడు? అందులో ఉన్న రహస్యం ఏమిటి? అందుకనే ప్రియులారా, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి కొరకాయ మత్తయి సువార్తలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము చదువుకున్నాము. మీరు కూడా బైబిల్ తీసి మాతో పాటు చదివితే మీతో కూడా ప్రభు మాట్లాడతారు. ఎవరో చదువుతారులే, నేను తీపైన పర్వాలేదు అనుకోకుండా దయచేసి బైబిల్ తీసి మాతో కూడా చదవండి. 15వ అధ్యాయం అన్నమాట. అంతలో యేసు 32వ అధ్యాయం తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినములు ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుతున్నారు. వారి మార్గంలో మోర్చుకోదురేమోనని వారి ఉపవాసం పంపేయడం నా మనసు లేదని వారితో చెప్పగా. మొట్టమొదటి చూద్దాం. ఈ రొట్టెని ఇవ్వకముందు ప్రభు ఎలాంటి వాడు, ఆయన మనసు ఎలాంటిది, ఆయన యొక్క తత్వం ఎలాంటిది, ఆయన ఆలోచన విధానం ఎలాగా ఉన్నది. కాబట్టి ఆ విషయాలు మనం ఇక్కడ గమనించుకుంటూ ఉంటే, మొదటి విషయం మనం ఇక్కడ చూస్తే ఆయన 3 దినాలు ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచన చేస్తుంటున్నాడు. బాగా ఒక్కొక్క పాయింట్ బాగా అర్థం చేసుకోవాలండి. చాలామందికి ఉండేటటువంటి యొక్క అనుమానం, సందేహం ఏంటంటే, ప్రభు నన్ను గురించి ఆలోచన చేస్తున్నాడా, నన్ను గురించి ఆయన తలస్తున్నాడా లేదా? కాబట్టి ప్రియమైన సూర్యుడా, ప్రభువు దగ్గర ఎవరైతే ఉంటారో 3 దినాల నుంచి ఆయన కొరకై కనిపెడుతూ ఉంటున్నారో, మరి వారిని గురించి ప్రభు ఆలోచన చేస్తూ వస్తారు. బాగా అర్థం చేసుకోనండి. ఎవరి గురించి దేవుడు ఆలోచన చేస్తారంటే, ప్రభు దగ్గర ఉన్న వారి గురించి ప్రభు ఆలోచన చేస్తారు. ఉదయం లేసాము, బైబిల్ చదువుకున్నామా? ప్రతిరోజు ఎంత సమయం మనం బైబిల్ చదువుతున్నాం? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం? ఎంత సమయం ప్రభువుతో గడుపుతున్నాం? అలాగా చేసేవారి గురించి ఆయన ఆలోచన ఉంటుంది. ఆ చేయకుండా మామూలుగా ఏదో రొటీన్గా వెళ్ళే వారి గురించి ప్రభు ఆలోచన చేయడం. బాగా అర్థం చేసుకోనండి. ప్రభు నిన్ను గురించి ఆలోచన చేయాలన్నా, మన కుటుంబాన్ని గురించి ఆలోచన చేయాలన్నా, దేనిని గురించి ఆలోచన చేయాలన్నా సరే, ముందు ప్రభు సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. వారి సన్నిధిలో నేనున్నాను. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఎంతో సమయం సన్నిధిలో ఉన్నాను. చూసారా? వారి గురించి ప్రభు ఎక్కువగా ఆలోచన చేస్తారు. అయితే ఈ దినాల్లో ఎలాగైపోయినారు అంటే, ఆయన సన్నిధి దగ్గర కూర్చోవడానికి ఇష్టపడరు. విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఉదయం వెళ్ళారంటే సాయంకాలం దాకా ఉంటారు. ఏ సన్నిధిలో ఉంటారు? స్కూల్లో, కాలేజీలో, టీచర్స్లో కదలకుండా, డిసిప్లైన్గా, మాట్లాడకుండా, మౌనంగా అన్ని గంటలు వాళ్ళ సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో మనం ఎన్ని గంటలు ఉండాలా? టీచర్స్ మిమ్మల్ని గురించి ఎలాగైతే ఆలోచన చేస్తాడో, దేవుడు కూడా మన గురించి ఆలోచన చేస్తాడు. అందుకని ఆయన ఆలోచనకర్త. ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇంతమంది నా దగ్గరికి వచ్చారే, వారిని గురించినటువంటి తలంపు ఏంటి? మనం కూడా ఇలా ఉన్నాము, ఇక్కడ కూర్చున్నాము,
వాళ్ళందరికి వచ్చినటువంటి ఆలోచన చేస్తున్నాడు ఆయన. ఈ సహోదరుడు ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఈ సహోదరుడు ఎందుకు వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చారు వీళ్ళు, బలవంతంగా వచ్చారా, లేక ఏదైనా మరి దేవుడు నా యొక్క ఆశీర్వాదం పొందాలని వచ్చారా, లేక నేను మాట్లాడితే ఏదైనా తెలుసుకోవడానికి వచ్చారా, ఈ ఉద్దేశంతో వచ్చారు వీళ్ళు అనేటటువంటిది దేవుని యొక్క తరం. రెండో మాట ఏమంటుంది తెలుసా ఆయన, వీళ్ళు మార్గంలో మూర్ఛపడిపోతారు అనగా బలహీనులైపోతారు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన, ప్రభు యొక్క ఆలోచన ఎవరి మీద ఉంటుందంటే, ఎవరు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలహీనులైపోతున్నారో వారిని గురించి ఆలోచన చేస్తారు. మనం ఎంత బలంగా ఉన్నామో మనకు తెలుసు, శారీరకంగా ఎంత బలంగా ఉన్నామో, ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నామో మనకు తెలుసు. కానీ ప్రభు యొక్క దృష్టి ఎలా ఉందంటే, అయ్యో వీళ్ళు మూర్చిపోతారేమో, మార్గంలో పడిపోతారేమో. ఆయన ఆలోచన విధానం చూడండి. ఇప్పుడు నేనున్నాను, అయిపోయింది, మీకు మీ అందరూ కూడా ప్రార్థన చేశాను, అమ్మ ప్రైజ్ లార్డ్, ఎవరి మార్గాన్ని వాళ్ళు పట్టండి అంటాను. చూసారా? అయితే ప్రభు యొక్క ఆలోచన అలాగా లేదు. మన సేవకులు కూడా, లేక సంఘాలు కానీ ఎవరు కూడా ఈ ఆలోచన కలిగిన వాళ్ళు కాదు. ఈ సహోదరుడు, ఈ సహోదరి నా ఇంటికి వచ్చారు, దేవుని యొక్క మందిరానికి వచ్చారు, వారి బాధ ఏంటి, వారి అవసరం ఏంటి, వారి కష్టం ఏంటి, వారికి ఏమో అవసరము, ఎందుకు వచ్చారు వారు అనేటటువంటిది దేవుడు ఏం చేస్తాడంటే ఆలోచన తన దాసునికి ఇస్తాడు. తన దాసునికి ఇచ్చినప్పుడు తన దాసులు ఏం చేస్తాడంటే ఆ మాటలు వాళ్ళకి అందిస్తారు, ఆ మాటలు వాళ్ళకి అందిస్తారు. మూడవ దేవుడు తెలిసిన వారు ఏమన్నాడు, ఉపవాసంతో పంపివేయట నాకు. మూడో విషయం చూడండి, ఆయన ఏమంటున్నాడు, వాళ్ళని నేను ఉపవాసం అంటే వాళ్ళకి 3 దినాలు ఏం చేశారు, వాళ్ళు ఏమి భోంచేయాలి. ఇంకొకరైతే ఏమవుతున్నారు, ఉపవాసం ఉన్నారులే పోనీ పర్వాలేదు, కానీ వాళ్ళు ఆయన ఏమంటున్నాడు, వీళ్ళకి ఉపవాసం పంపించడానికి మాకే మాత్రం కూడా. అంటే దీని అర్థం ఏంటంటే ఆకలి కొనిన ప్రతి హృదయాన్ని ప్రభు చూస్తాడు. ఆకలి కొనినటువంటి హృదయాలు ఉన్నాయి, శారీరకమైనటువంటి ఆకలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి. ఏ ఆకలితో నువ్వు కూర్చున్నావో ఆ ఆకలి ప్రభు నీకు తీరుస్తాడు. ఎక్కువ మంది దేవుని సన్నిధికి శరీర సంబంధమైన ఆకలి కొరకే వస్తారు. అందుకనే వారికి దేవుడు శరీర సంబంధమైన ఇస్తారు, ఆత్మీయంగా వారు ఏమాత్రం కూడా కనబడలేదు, ఎదగలేదు. ఆత్మ యొక్క స్థితి వాళ్ళు అలాగనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆత్మీయ ఆకలిని ఉంటారో వాళ్ళ స్థితి రెండింటిలో కనబడతారు. భౌతికంగా వాళ్ళు దేవుడు ఏది తక్కువ చేయడు, ఆత్మీయంగా కూడా వాళ్ళు బలవంతులుగా ఉంటారు. 2 విధాలైనటువంటి యొక్క శక్తి దేవుడు వాళ్ళకి ఇస్తుంటున్నారు. కాబట్టి ప్రియులారా, మనం వచ్చినటువంటిది ప్రభు సన్నిధికి వచ్చాము. ఇక్కడికి వచ్చినటువంటి మనము ప్రతి ఒక్కరు ఒక ఆలోచనతో వచ్చాము. ఆయన మాటలు వినడానికి వచ్చాము, ఆయన ద్వారా ఏదో మేలు పొందడానికి వచ్చాము. వచ్చినటువంటి మనము అలాగనే తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఏమిటి లాభము? ఎన్నో వారాలు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు వచ్చిన రీతిగానే వెళుతూ ఉంటే ఎలాగా? మార్పు రావాలి కదా. అందుకనే ప్రభు తను రొట్టిగా పోల్చుకున్నాడు. ఆ రహస్యాన్ని తర్వాత చెప్తాను. సరే, ఇప్పుడు అయిన తర్వాత 33వ వచనం చదువుకుందాం. 33. ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహములకు తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో ఎక్కడ వచ్చినని ఆయన సాధన. అమ్మ ముందుకు రా, ముందుకు వచ్చి కూర్చున్నాను కాదు. ఇక్కడ మాట ఏంటంటే శిష్యులు వాళ్ళు ఏమంటున్నారు? శిష్యులు అంటే, అయ్యా ఇది అరణ్య ప్రదేశము, ఇక్కడ రొట్టెలు కావాలా? ఇది సాధ్యమేనా? పోనీ ఏదో 1-2 రొట్టెలు అయితే మనం తినరాము, మరి ఇన్ని వేల మందికి ఎలాగా? చాలా సందర్భంలో మనం చేసే పొరపాటు, శిష్యులు అని చెప్పుకుంటాం, విశ్వాసం అని చెప్పుకుంటాం, అన్నీ చెప్పుకుంటాం చక్కగానే. కానీ ఏం చేస్తామో తెలిసిన మన వైపు మనం చూసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే
వాళ్ళ వైపు వాళ్ళు చూసుకుంటున్నారు, వచ్చిన ప్రజల వైపు చూస్తుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి అరణ్యాన్ని చూస్తున్నారు, కానీ ప్రభువును చూడటం లేదు. అలాగే మందిరానికి వస్తారు, ఇక్కడ ఉన్న వాక్యాలు చూస్తూ ఉంటారు, మైకులు చూస్తూ ఉంటారు, ఎవరు వచ్చారా, ఎవరు పోయినారో, కూర్చున్నారో, లేచారో ఇది గమనిస్తూ వస్తారు. కానీ ప్రభు నాతో ఏమి మాట్లాడుతున్నాడు అనేది మాత్రం వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచన చేయరు. అందుకని వాళ్ళు శిష్యులై ఉండి, శిష్యులు వేరు, వచ్చిన ప్రజలు వేరు. ప్రభు 3 భాగాలు ఉంటారు అక్కడ. ప్రభు ఒక భాగము, శిష్యులు ఒక భాగము, ప్రజలు ఒక భాగం. ఏమంటున్నాడు ప్రభు? అంటున్నాడు ఇది అరణ్య ప్రదేశం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రభువుకే చెప్తా ఉంటాం, ప్రభు ఇది అయ్యే పనేనా, నేను అంతటోనయ్యా, నా వల్ల అవుతుందా ఈ పని చేయడానికి, నేను అంతటి దాన్ని నా చేత అవుతుందా ఈ పని చేయడానికి, నాకేముందో బైబిల్ నాలెడ్జ్, నేనేం ప్రార్థన చేయగలను. చాలాసార్లు మన వైపు చూసుకుంటాము. అందుకనే మనము మన యొక్క అవసరాలను తీర్చుకోలేకపోతున్నాం. శిష్యులు ప్రభు దగ్గర ఉన్నారు, కానీ వారి యొక్క దృష్టి ఎప్పుడు కూడా అక్కడున్న పరిస్థితి మీదే ఉంటుంది, కానీ ప్రభు మీద ఉండదు. చాలా సందర్భంలో మనం కూడా దేవుని ఇంటిలో ఉంటామే, కానీ మన దృష్టి ప్రభు మీద ఉండదు, మనుషుల మీద ఉండదు, పరిస్థితుల మీద ఉండదు. అమ్మ ముందుకు వచ్చి కూర్చోండి, డేట్కి వచ్చిన వాళ్ళు ముందుకు రండి, వెనక ఎవరు కూర్చోవద్దు, ముందుకు వస్తే నీకు వాక్యం అంటారు వచ్చి. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ప్రభు మీద దృష్టి ఉంచాలా, వచ్చినటువంటి మనము ప్రభు మీద దృష్టి ఉంచాలా. ఎంతమంది ఉంచుతున్నాం? అరణ్యం అనే దాని వైపు చూస్తున్నామా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జనాల వైపు చూస్తున్నామా, లేకపోతే మన దగ్గర ఏముందని చూసుకుంటున్నామా? అలాంటప్పుడు మనం ప్రభు నమ్ముకోవటం వ్యర్థం, ప్రభు నమ్ముకోవటం వ్యర్థం. ముందుకు వచ్చేసి ఈ ప్రక్కనే కూర్చోండి, ఈ లైన్ కూర్చోండి, ఏ పనులు అక్కడ కూర్చోండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే వారికి వారి యొక్క దాని మీదే మనసు ఉంది. అయితే ప్రభు అడుగుతున్నాడు, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని మాట్లాడు కదా, వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పారు. ఇక్కడ చాలా లోతైనటువంటి సత్యాన్ని నేర్చుకోబోతున్నా, చాలా శ్రద్ధగా ఆలోచించండి. ఇక్కడ ప్రభు అడిగాడు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగాడు, మీ దగ్గర ఏముందని అడగలం. బాగా అర్థం చేసుకోండి ఈ విషయాలు. ఏమడుతున్నాడు ప్రభు? మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి. అందుకనే ప్రభు రొట్టెకి పోల్చుకుంటున్నాడు. రొట్టెకి ఆయన ఎందుకు పోల్చుకున్నాడంటే ఆ రొట్టెలో 7 అంతస్తులు ఉన్నాయి. 7 అంతస్తులు ఉన్నాయి కాబట్టి ఆయన రొట్టెలో పోల్చుకున్నాడు. 7 ఆత్మీయమైనటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆయన రొట్టెకి పోల్చుకుంటున్నాడు. అందుకని ఇక్కడ మనం గమనిస్తే 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అంటున్నారు. జనాలు వేల మంది అక్కడ కూర్చున్నారు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 రొట్టెలు ప్రభువా. ఇంకా ఏమున్నాయి? చిన్న చేపలు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే రొట్టెలు అనేటటువంటివి ఈ లోకంలో ఉన్నటువంటి సంఘాలకు గుర్తు. ఏ ఒక్క రొట్టె కూడా సంఘానికి గుర్తు. ప్రతి రొట్టె ఒక సంఘానికి గుర్తు. చిన్న చేప అనగా ఆత్మీయంగా సంఘములో మెచ్యూరిటీ కానటువంటి వాడు చిన్న చేప. రొట్టె యొక్క స్థాయిలోకి చేప వెళ్ళలేదు, ఇంకా చిన్న చేపే అది. ఇంకా చేప మార్చబడడానికి టైం ఉంది. అందుకనే కొన్ని చిన్న చేపలు రొట్టెలు ఉన్నాయి అంటున్నారు. చిన్న చేపలు అంటే అన్నీ కూడా చిన్న చేపలు లెక్కే. వస్తారు, వింటున్నారు, ఏదో చెప్తున్నాడు, వింటున్నాము అంతే అనుకుంటారు వాడు. కానీ అక్కడ కూర్చున్నాము మీరు అందరూ కూడా రొట్టెలే. ఎందుకు బ్రహ్మను అలాగ పోలుస్తుంటున్నాడు అనేది మనం తర్వాత చూడబోతున్నాం. 7 రొట్టెలు అనగా
సంపూర్ణమైనటువంటి యొక్క సంఘానికి గుర్తు. 7 రొట్టెలు దేనికి సాదృశ్యము? సంపూర్ణమైన సంఘానికి సాదృశ్యం. ఈ 7 రొట్టెల్లో ఎటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క విషయం ఉన్నదంటే, ఆ మాట మనం చదువుకుంటే అక్కడ ఉందన్నమాట. ఏముందంటే వాళ్ళు శిష్యులు సమూహములకు వడ్డించిరి, వారందరూ తిని తృప్తి పొందేరట. తినటము కాదు, మనం కూడా తింటాం, కానీ తృప్తి ఉంటుందా? మనకు తృప్తి ఉంటుందా? చాలా తక్కువ మందికి తృప్తి ఉంటుంది. ఇంకా ఒకటి వస్తే బాగుండే, ఇంకా ఒకటి వస్తే బాగుండే అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ తృప్తి కూడా ఉంది. అందులో భోజనం ఉంది, తృప్తి ఉంది. అందుకని ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువు ఇచ్చేటటువంటి యొక్క 6 రొట్టెలు 2 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ చూస్తున్నాం. మనం భోంచేయవచ్చు, తృప్తిగా మనం ఉండాలి. తృప్తి అంటే ఏంటి? నాకు లోకములో ఏ ఆశ లేదు, అది తృప్తి అంటే అర్థం. లోకం కొరకు నేను జీవించడం లేదు, అది తృప్తి అంటే అర్థం. ఫస్ట్ మెసేజ్ విన్నాం కదా, అలాంటి వాళ్ళకి లోకం ఏది కనబడలేదు, అయితే ఆ లోకం కనబడుతుంది. ఆ లోకం కనబడుతూ ఉంటున్నది. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ లోకము మాయమైపోతుందో అప్పుడు పరలోకం కనబడుతుంది ఆ వ్యక్తి. ఎప్పుడైతే ఈ లోకము నీకు కనబడినంత కాలము పరలోకం కనబడదు. మేమెందుకు ఇంత పెద్ద ఉద్యోగాలు విడిచిపెట్టాము, ఇన్ని కష్టాలు పడుతూ, ఇన్ని బాధలు పడుతూ, ఈ వయసులో కూడా ఇన్ని అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కూడా ఎందుకొరకై పోరాడుతున్నంటే మాకు అది కనబడుతుంది. ఇదంతా కూడా శాశ్వతంగా కనబడుతుంది. ఇది కేవలము టెంపరీ, అది కనబడుతుంది. కాబట్టి దాని కొరకై ఈ వయసులోనైనా పోరాడాల్సిందే. కాబట్టి ఇప్పుడున్న మాట ఏంటంటే, ఆ రొట్టెలు ప్రభు 7 రొట్టెలు వచ్చేసి సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయి. పురాణ గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రొట్టె. కాబట్టి ఏ రొట్టె ఎలాగ ఉన్నదో ఆ యొక్క సంఘాన్ని గురించి ప్రభు రాస్తూ వచ్చాడు. అలాగే ఈ యొక్క ముచ్చాడి దగ్గర ఉన్నటువంటి మన సంఘము, మన రొట్టె ఎలాగా ఉన్నదో మనం కూడా తెలుసుకోవాలా. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రొట్టెలు వాళ్లకు వడ్డించి వాళ్ళ తృప్తి రాక మనకు ఇప్పుడు రొట్టెలో ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. 3 విషయానికి వద్దాం రండి. యోహాను సువార్తలోకి వద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మాట ఉన్నది, మంచి మాట ఉన్నది. 24 వచ్చిన అందరూ కలిసి చదువుకుందా? 24, 25 కూడా. యోహాను సువార్త 12వ అధ్యాయము 93వ పేజీ కొత్త నిబంధనలో 23, 24. అందుకు యేసు వార్త ఇట్లనను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడి వచ్చినదని గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండను, అది చచ్చేలా విస్తారముగా ఫలించును. తన ప్రాణము ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకమును తన ప్రాణం దీక్షించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి ఎంత లోతుగా ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. రొట్టెను గురించినటువంటి లోతైన సత్యం ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటా అంటాడు? రొట్టె రావాలి అన్నప్పుడు ఏ గింజ? బియ్యపు గింజన వాడదామా? జొన్న గింజన? ఏ గింజన వాడదా? గోధుమ గింజ. కాబట్టి గోధుమ గింజ మొట్టమొదట భూలోకములో ఉన్న గోధుమ గింజ ఎవరంటే ప్రభువు యేసు క్రీస్తు వారు. అది భూమిలో పడిపోయింది. ఆ భూమిలో పడి అది చనిపోయింది, అది చీకిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? దాని నుండి విస్తారమైన ఏమొచ్చినాయి? తీగలు వచ్చేసేస్తాయి. ప్రభువు యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రిందట ఆ బెత్లెహేము నగరంలో పుట్టి ఆ ప్రజల కొరకు తన ప్రాణం అర్పించి తన జీవితాన్ని ఫలంగా పెట్టి
ఆయన చనిపోవడం ద్వారా ఈనాడు ప్రపంచమంతా ఆ గోధుమలతోనే ఆ ఈనలతోనే మొత్తం కూడా అల్లుకొని పోయింది. అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నేను ఫలించాలి అన్నప్పుడు, నా కుటుంబం ఫలించాలి అన్నప్పుడు, నా సంఘము ఫలించాలన్నప్పుడు నేను ఒక గోధుమ గింజగా మారాలి. గోధుమ గింజగా మారిపోతే రొట్టిగా మారా? బాగా అర్థం చేసుకోండి. నువ్వు రొట్టిగా మారకముందు ఎలాగ మారాలా? గోధుమ గింజగా మారాలి. ఒక గోధుమ గింజగా మారితే భూలోకంలో ఏమైపోవాలా? చీకిపోతూ రావాలా. కష్టమైన, శ్రమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, మాటలైనా, నిందలైనా, ఇంటి వారి ద్వారా బయట ద్వారా అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, ప్రభువా నీ కొరకై ఈ గోధుమ గింజ వల్ల నేను చీకిపోతున్నానయ్యా. అప్పుడేమొస్తుంది? మనలో నుంచి అనేకమైన తీగలు బయటకు వస్తున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ఆ గోధుమలో నుంచి వచ్చింది కాబట్టి రొట్టెను ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అర్థమైంది ఇప్పుడు రొట్టె? ఎందుకంటే మనం చాలాసార్లు రొట్టె అనేకమైన వర్తమానాలు వింటున్నామే, కానీ మరి బల్లను గురించినటువంటి కొత్త వర్తమానము మేము కూడా కొన్ని సందర్భాల్లో మీకు చెప్పలేకపోతున్నాం. కాబట్టి ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి ఈరోజు మీతో చెప్తున్నాను ఈ విషయం. మనం ఎందుకు రొట్టెలో పాలు పొందుతున్నాం? హైందవులు వాళ్ళకు ఒక ప్రసాదముగా తీసుకుంటారు. మీలో కూడా అదొక ప్రసాదంగానే తీసుకుంటున్నారు. అందులో ఉన్న రహస్యాన్ని కానీ తీసుకుంటే నీవు ఏమాత్రం దాని దూరం కావు. దాని కొరకే నువ్వు బహుగా సిద్ధపడతావు. దాని ద్వారా అనేకమైన లాభాలు కూడా పొందుతావు. దాని విలువ మీకు నేను చెప్పలేదు, అనేకులు చెప్పలేదు. కాబట్టి మనం ఏదో వచ్చి ఏదో అంత తీసుకొని నోట్లు వేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుంటున్నాం. అందుకనే ప్రభు చెప్తే ఇక్కడ ఒక మాట చెప్పాడు. గోధుమ గింజలో నుండి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మొట్టమొదటిగా ఒక పిండి రూపంలోకి వస్తుంది. ఏ రూపంలో చెప్పండి? ఇప్పుడు ఒక రొట్టెగా మారాలన్నప్పుడు మొదటి స్టేజ్ ఏ రావాలి చెప్పండి? పిండి రూపము. ఆ పిండి రూపంలోకి వచ్చినప్పుడు తింటే ఎలాగుంటుంది? తినగలమా? రొట్టె అయిన తర్వాత బాగా తింటాం. పిండి రూపంలో తింటామా? తినలేం కదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంఘములో ఒక సంఘము కానీ మనమందరం ఒక సంఘము, హెబ్రోన్ సంఘము, చిన్న మందము. మనలో మార్పు ఏం జరగాలి అంటే, ఏ గోధుమ గింజ పిండిలాగా ఎలాగ పిండైపోయి దాని రూపురేఖలు మార్చుకుందో, ప్రభువును అంగీకరించిన తర్వాత, బాప్తీసాలు తీసుకున్న తర్వాత, సంఘంలో చేరిన తర్వాత మన రూపురేఖలన్నీ కూడా మారిపోవాలి. ఇది మొదటి యొక్క అంతస్తు, రొట్టెలో ఉన్న అంతస్తు. మన రూపురేఖలు మారిపోవాలి. చదవండి, కొన్ని రాష్ట్ర 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం తీసిన చదవండి ఎవరైనా. 2 కొరింథీ 5:17 ఒక మంచి మాట చదవండి. అది ఇప్పుడు జరగాల్సినటువంటిది. రొట్టెలో ఉన్నటువంటి మొదటి రహస్యం ఏంటంటే, ఆ రూపమంతా మారిపోయింది. ఇప్పుడు పిండి రూపంలోకి వచ్చింది. ప్రభువైన యేసు క్రీస్తు వారిని నీవు అంగీకరించిన తర్వాత నీ రూపము మారిందా? మన బ్రతుకులు మారినయా? మన తలంపులు ఆలోచనలు మారినయా? బహిరంగమైనటువంటి యొక్క వేషభూషణాలు మారినయా? మనం చూసినటువంటి వారు లోకస్తులు మన వలే ఉంటున్నారా? ఒక ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉన్నామా? అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరైతే ప్రభు వలలో పాలు పొందబోతుంటున్నారో, ప్రభువా నా రూపమంతా మారిపోయింది. ఇంతకుముందు నేను ఒక గోధుమ గింజలాగా ఉన్నాను, అయితే ఇప్పుడు నేను ఒక పిండిగా మారిపోయాను. నా రూపమంతా మారిపోయింది, నా వేషము మారిపోయింది, నేను మెత్తదనంగా మార్చబడుతున్నాను. కాబట్టి ప్రియులారా, ప్రభు ఆయన జీవితంలో అదే జరిగింది. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలాగా ఉన్నాడు?
ఆయన రూపురేఖలన్నీ కూడా ఎలాగా ఉన్నాయి, ఆయన ఎలాగా మార్చబడినాడు, దానిని మనం గమనిస్తూ రావాలి. ఇంకా ఇటు వచ్చి కూర్చోండి అమ్మా, వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి. కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే రూపురేఖలు మార్చబడుతున్నాయి. తర్వాత దాని ఇది అయిపోయిన వెంటనే రొట్టెగా పోకమునుపు ఆ పిండిని ఏం చేయాలి చెప్పండి? పిండిని ఏం చేయాలా? కొంచెం నీళ్ళు పోసి గట్టిగా కలపాలి, మిక్స్ చేయాలి. అవునే కదా? రొట్టె చేస్తున్నారు కదా, మీకు బాగా అలవాటు, అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. ఆంటీ నాకు రోజు రొట్టె చేస్తూనే ఉంటుంది. ఆదివారం మీకు రొట్టె చేస్తుంది, నాకు రోజు రొట్టె చేస్తుంది. ఎండాకాలమైనా, మే నెల అయినా, ఏ నెల అయినా ఈ రోజు నేను రొట్టె తినకుండా ఉండనే ఉండదు. అన్నం తక్కువ తింటాను కానీ రొట్టె మాత్రం తప్పనిసరిగా తింటాను. అందులో కొంచెం నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసినప్పుడు ఏమైపోతుందా? ఆ పిండి యొక్క రూపము మారిపోతుంది. అంటే దాని అర్థం ఏమిటి? మీరు దేవుని యొక్క దేనికి సాదృశ్యము? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. కాబట్టి మన జీవితంలో మనం మంచి ఒక రూపంలోకి రావాలన్నప్పుడు, మనం దానిని మిక్స్ చేయాలి అన్నప్పుడు, దాన్ని కలపాలి అన్నప్పుడు మన లోపలికి ఏం రావాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యము రావాలి. ఎవరిలో దేవుని వాక్యం ఉంటున్నదో వారి జీవితాలను మారుతూ చూస్తున్నాం. మనం వారి కుటుంబాలు మారడం చూస్తున్నాము, సంఘములు కూడా మారడం చూస్తున్నాము. అందుకని నీరు లేనటువంటిది అది పిండిగానే ఉంటుంది కానీ అలాగ ముద్ద కానేరదు. ప్రభు ఎందుకు చెప్పినాడు? ఇది నా శరీరము, ఈ యొక్క రొట్టె నా శరీరము. అంటే నేను మీ కొరకై ఈ రీతిగా పిండబడినాను, ఈ రీతిగా మీ కొరకై నేను నా రూపాన్నే మార్చుకున్నాను. అంతేకాదు, ప్రభువే ప్రతి దానిని వాక్యానుసారంగా జరిగిస్తూ వచ్చాడు. యేసు ప్రభు యొక్క జీవితం చూడండి, ఎక్కడ కూడా ఆయన వాక్యానికి భిన్నంగా ఎక్కడ ఆయన పనిచేయాల. ఆ పూర్వకాలమున తన తండ్రి తనకి ఏదైతే పంపించాడో, ఎలాగ చేయమని చెప్పాడో అలాగనే చేస్తూ వచ్చాడు. ఒక మాట అన్నాడు ఆయన, నేను ఎందుకు వచ్చేది తెలిసిన? మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచయం చేయుటకు అనేకులు ప్రతిగా ప్రాణం ఇయటానికి వచ్చారు. అర్థమైందా మీకు? ఇప్పుడు అది వాక్యము. ఆయన లోకంలో దేవుడుగా, నేనే దేవుడినని నన్ను కొలమని చెప్పలే. ఆయన పరిచారకుడిగా, సేవకుడిగా మనందరికీ సేవ చేయడానికి వచ్చాడు. అందుకని ఆ యొక్క పిండి మన కొరకైది బాగా వత్తబడి, గట్టిపరచబడి, నీటి ద్వారా, వాక్యం ద్వారా చేయబడినటువంటి. అందుకని ప్రియమైన సోదరులారా, ఆ శరీరమే ప్రభు అంటున్నాడు, ఇది నా శరీరము అంటున్నాడు. ఇప్పుడు నీరు కలిపిన తర్వాత దాని రూపురేఖలు మారిపోతూ ఉంటున్నాయి. నీరు అందులో ఉండాలి. ఈ యొక్క రొట్టెలో, ఈ యొక్క సంఘములో దేవుని వాక్యం అనేది ఉండాలా. అద్భుతాలు కాదు, ఆశ్చర్యమైన కార్యాలు కాదు, స్వస్థతలు కాదు, ఏవో అవి కాదు కావాల్సినటువంటిది. దేవుని వాక్యం ఉండాలా. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఉంటామో మన రూపురేఖలన్నీ కూడా మారిపోతూ ఉంటున్నాయి. అంతటితో అయిపోయిందా? అయిపోలేదు. ఆ రొట్టె అయిపోయిన తర్వాత ఇప్పుడు దానిని మనము పెను మీద తీసుకెళ్ళి వేయాలన్నప్పుడు కొంచెం నూనె వేస్తాం దాని మీద. కొంతమంది అయితే నెయ్యి కూడా వేస్తూ ఉంటారు. నూనె వేయకపోతే దానికి ఏమాత్రం కూడా రుచి రాదు. నూనె దేనికి సాదృశ్యం చెప్పండి బైబిల్ గ్రంథంలో?
నూనె దేనికి సాదృశ్యం? అభిషేకము. పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ సంఘములో అయితే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటున్నదో, ఏ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడో ఆ సంఘాన్ని ప్రభు అంటాడు నా శరీరం అంటాడు. అన్ని సంఘాలను అనడు. ఇంత రహస్యం ఉన్నదా ప్రభువాలలో? ఉండటానికి ఎన్నో చర్చిలు ఉన్నాయి, 100 మంది పెడుతున్నారు, కూర్చుంటున్నాడు. కానీ ఆయన అనగలడా ఇది నా శరీరం అని, ఇందులో నా ఆత్మ ఉన్నదని, ఇందులో నా వాక్యం ఉన్నదని, ఇందులో నా పిండి ఉన్నదని, ఇది మార్చబడిందని ఏ ఒక్కరు కూడా చెప్పగలరా? అందుకని ప్రభు అంటున్నాడు ఇది నా శరీరం, ఇది నా శరీరం. చూసారా? ఇప్పుడు ఏం జరగాల? అది అయిపోయిన వెంటనే ఎక్కడ తీసుకుని వెళ్తారు చెప్పండి? అది పెను మీద వెయ్యాల. పెను మీద వేసినప్పుడు ఏమవుతుందో మీరు చెప్పండి. పెను మీద వేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? కాలిపోతూ వస్తుంది. కాలిపోతూ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే కాలుతూ ఉంటుందో ఏం జరుగుతూ ఉంటుంది? ఎప్పుడు కాలుతూ ఉంటుందో ఏం జరుగుతుందో చెప్పండి. తెలీదా? రుచి మారుతూ ఉంటుంది. అవునా కదా? కూరలు వండుకుంటారు కదా మీరు. ముందు వేసినప్పుడేమో రుచి ఉండదు, వేసిన తర్వాత ఏమో ఎంత రుచి ఉంటుందో. బాగా కొంతమంది మాడబెట్టుకుంటారు సరే రుచి రావాలని. కాబట్టి ఇక్కడ రుచిగా ఉండాలి. మనం రుచిగా ఉండాలి అంటే దీని అర్థమేమనగా పెను మీద పోవడానికి ఎవరికి ఇష్టం లేదు. అనగా కష్టపడేదానికి, బాధపడేదానికి, నష్టపడేదానికి, ప్రభు కొరకైనటువంటి సాక్ష్యం ఇచ్చేదానికి, నిందలు పడేదానికి, అవమానాలు పడేదాని కొరకై, ప్రభు కొరకై త్యాగం చేసేదాని కొరకై ఎవరు కూడా ముందుకు రాలేరు. వచ్చినటువంటి దానిని మాత్రమే ఇది నా యొక్క శరీరము అని అన్నారు. ఇది నా శరీరం అనడానికి ఉద్దేశం ఏమిటంటే, ఇది నా రొట్టె అనడానికి ఉద్దేశం ఏంటంటే, నేను కాలేను ఆ కలువరి కొండ మీద, ఆ శిలువ మీద మధ్యాహ్నము 12 గంటల నుంచి 3 గంటల నుంచి భయంకరమైన ఎండలో నా శరీరం అంతా కూడా మాడిపోయింది. అలాగనే నా రొట్టె, నా శరీరమైనటువంటి నా సంఘము కూడా నా కొరకై శ్రమను అనుభవించాలా. వారినే అంటాడు ప్రభు నా రొట్టెని. సుఖంగా ఉంటాము, ఏసీల్లో కూర్చుంటాము, మంచి మంచి కుర్చీల్లో కూర్చుంటాము, మాకేమి లేదు, చక్కగా ఒక డాన్సులు ఒక పాట కచ్చిని పెట్టుకుంటాము, యవనస్తులు తయారు చేస్తాము, ఒక స్త్రీని పెట్టుకుంటాము, రండి మీ కొరకై ఇదే పరలోకం అని చెప్పి మోసం చేసే దగ్గరికి వెళ్ళాడా ప్రభు అంటున్నాడు అది నా శరీరం కాదు. నా శరీరంలో వచ్చిన లక్షణాలు ఇవి. అది గోధుమలో గుంజ నుంచి బయటికి రావాలి, అది పొడిగా మార్చబడాలి, దాని లోపల లోతైనటువంటి యొక్క నీరు పోయాలి, శ్రేష్టమైన నీరు పోయిన తర్వాత పరిశుద్ధాత్మైనటువంటి నూనెను కుమ్మరించాలి, ఆ తర్వాత అదంతా కూడా దీని మీదకి పోవాలి. చూడండి, ఒక మాట జ్ఞాపిస్తున్నాడు ప్రభు. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏముందో ఆయన అక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. చూసారా? ఒక సువర్ణము అంటే బంగారము దేని చేత పరీక్షించబడుతుంది? అగ్ని చేత పరీక్షించబడుతుంది. అంటే మనం దేనికి పోలుస్తున్నాడు ఇక్కడ? ప్రతి విశ్వాసిని ఒక బంగారాన్ని పోలుస్తుంటున్నాడు. ఇప్పుడు ఈ బంగారము అగ్ని ద్వారా మనము ఏం చేయబడతామో? పరీక్షించబడతాం. అనగా శ్రమలు, రోగాలు, కష్టాలు, ఈ రకరకాలైనటువంటివన్నీ కూడా. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ శ్రమల్లో నువ్వు నిలబడగలిగితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమ, ఘనత, ప్రభావము. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన ఊరికి చెప్పడాయన ఇది నా శరీరం అని ఆయన ఊరికి చెప్పలా.
ఇది నా రొట్టె నేను ఊరికినే చెప్పలా, ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు ఊరికినే చెల్లించలా, దాని వెనక ఎంతో రహస్యం ఉన్నది. అందుకనే అక్కడ ఆయన చెప్తూ, ఇప్పుడు ఆ రొట్టె కాల్చబడిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? ఎన్ని రొట్టెలు పట్టుకున్నాడని? ఎన్ని రొట్టెలు? ఒక్క రొట్టె మాత్రమే. అక్కడ సరే, ఇక్కడ మాత్రం ఆయన మనకు చెప్పినటువంటి సందర్భంలో ఆయన రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు, రొట్టెలు ఎత్తుకొని కాదు, రొట్టెలు ఎత్తుకునేది అదొక సందర్భం, అది తర్వాత చెప్తారు. ఇప్పుడు రొట్టెను ఎత్తుకుంటున్నాడు అంటే రొట్టె ఎవరి చేతిలో ఉన్నది? సంఘం ఎవరి చేతిలో ఉండాలా? నేడు సంఘం ఎవరి చేతుల్లో ఉంటుంది? మేమే పెద్దలమే, మేమే ట్రెజరర్లమే, మేమే సెక్రటరీలమే, మేమే ప్రెసిడెంట్లమే, మా చేతిలో ఉండాలా.